జనసేన నేత కొల్లి సింహాచలం డబల్ యాక్షన్ చేయడం తీవ్ర దుమారం రేపుతుంది. అదేమిటి, ఆమె సినిమా యాక్టర్ కాదు కదా అనుకుంటున్నారా? అంతకు మించి మహానటి అని నిరూపించుకోవడం ఇప్పుడు విశాఖలో హాట్ టాపిక్ గా మారింది. జనసేన పార్టీ విశాఖ దక్షిణ 39వ వార్డు నాయకురాలు కొల్లి సింహాచలం స్వచ్ఛంద సంస్థ పేరిట ప్రభుత్వం నుంచి నిధులు దోచుకోవడం చాలా దారుణమనే చెప్పాలి. వాస్తవానికి రాజకీయ పార్టీ నేతలు స్వచ్ఛంద సంస్థలు నిర్వహించకూడదు అన్న నిబంధన ఉంది. ఈమె గతంలో వైసీపీలో ఉన్నప్పుడు విశాఖ దక్షిణ నియోజకవర్గం బురుజుపేటలో ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం చైర్పర్సన్ గా వ్యవహరించారు. అప్పట్లో దేవస్థానం ఈవో శిరీషతో మీడియా సాక్షిగా వాగ్వాదానికి దిగి వార్తల్లో నిలిచారు. రాష్ట్రంలో కూటమి సర్కారు వచ్చాక ఈమె వైసీపీ కండువా పక్కన పడేసి విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వసతి గృహం నిర్వహిస్తున్న ఈమెను పార్టీలోకి ఎలా తీసుకున్నారో, ఎమ్మెల్యే ప్రజలకు ఏం సమాధానం చెబుతారు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈమె వైసీపీలో ఉన్నప్పుడు సమిష్టి స్వచ్ఛంద సంస్థ ద్వారా విశాఖ రైల్వే స్టేషన్ దరి భూపేష్ నగర్ లో 2016 నుంచి నిరాశ్రయలో వసతి గృహం నిర్వహణ చేపట్టారు. ఈమె రాజకీయ పార్టీలో చురుగ్గా ఉంటున్న జీవీఎంసీ యూసీడీ విభాగం వసతి గృహం ఎలా మంజూరు చేశారన్నది ఎవరికి అంతుబట్టడం లేదు. పోనీ వసతి గృహం సక్రమంగా నిర్వహిస్తున్నారా అంటే అది లేదన్న చెప్పాలి. ఇక్కడ మేనేజర్ గా తన పేరు వేసుకొని ప్రతి నెల 15,000 చొప్పున వేతనం డ్రా చేయడం సర్వత్ర విమర్శలకు తావిస్తుంది. మేనేజర్ అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ అందుబాటులో ఉండాలి. ఈ గృహానికి ఎప్పుడు వెళ్లినా ఈమె లేరు అన్న సమాధానమే వినిపిస్తుంది. ఇక్కడ 3 కేర్ టేకర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ రికార్డులలో 25 మంది ఉన్నా ప్రస్తుతం 7 మంది నిరాశ్రయులు మాత్రమే ఉన్నారు. వసతి గృహం నిర్వహణకు జీవీఎంసీ ప్రతి నెల 61,000 చెల్లిస్తుంది. ఇక్కడ కేవలం రాత్రిపూట మాత్రమే భోజనం పెట్టడంతో చాలా మంది పగటిపూట రోడ్ల మీద భిక్షాటన చేయడం విచారకరం. ఈ వసతి గృహాల కార్యకలాపాల గురించి ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్ లో ఏనాడు సమిష్టి సంస్థ చేసే కార్యక్రమాల గురించి ఎటువంటి పోస్టులు కానరావు అని ఆందోళన వ్యక్తమవుతుంది. మాది భూపేష్ నగర్ నైట్ షెల్టర్ అండి. ఇక్కడ మా షెల్టర్ కెపాసిటీ అయితే 40 మెంబర్స్ వరకు ఉంటారు. రోడ్డు మీద పడుకున్న పిచ్చగాళ్ళ దగ్గర నుంచి వేరే ఊర్ల నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళకి షెల్టర్ లేక రోడ్ల మీద పడుకుంటే వాళ్ళు మేము రిస్క్ చేసి తీసుకెళ్లి ఆశ్రమంలో పెడతాము. మాకైతే మట్టుకు జీవీఎంసీ వాళ్ళు మెక్మా డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ కేర్ టేకర్లు 3 ఉంటారు, ఒక మేనేజర్ ఉంటారు. వీళ్ళందరికీ కూడా నైట్ పూటే భోజనం అయితే హెల్ప్ చేస్తుంటారు. అంటే మా సంస్థ ఉద్దేశం ఏంటంటే షెల్టర్ ఉద్దేశం పగలు ఎక్కడైనా పని చేసుకుని నైట్ టైం వచ్చి పడుకోవడానికి రోడ్ల మీద కాకుండా ఒక షెల్టర్ ఉండాలని గవర్నమెంట్ ఒక విధానము. అలా వేరే ఊర్ల నుంచి వచ్చిన ఒక 2 రోజులు ఉంటారు, ఒక్కొక్క 3 రోజులు ఉంటారు. కాలు చేతులు లేని భిక్షగాలు అయితే కొద్ది పూర్తిగా ఉంటారండి. మా ఆశ్రమంలో అయితే 3 వికలాంగులు అయితే ఉండడం జరుగుతుంది. వాళ్ళు మేము ఎటు పంపించాం కంటిన్యూగా ఒక 2-3 నెలలైనా వాళ్ళు కంటిన్యూ ఉంటారండి. మిగతా వాళ్ళు అంటే మంచి ఉపాధి దొరకగానే 2-3 రోజులు ఉండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా ఆశ్రమంలో ఫెసిలిటీ అంటే అంతా బాగానే ఉంది, కానీ శాలరీలే ప్రతి నెల వేసేస్తే బాగుంటది అని అనుకుంటున్నారు. అలా కాకుండా బిల్లులు ఎప్పుడైతే 6 నెలలకి 3 నెలలకి అలా ఇస్తూ ఉంటున్నారండి. ఇక్కడ నిరాశ్రయుల సంక్షేమం కోసం ఎటువంటి ప్రోగ్రామ్స్ నిర్వహించిన కొల్లి సింహాచలం ఫ్లెక్సీ బోర్డులు మాత్రం 39వ వార్డు పరిసర ప్రాంతాల్లో పుట్టగొడుగుల్లా కనిపిస్తాయి. ఈమె జనసేన పార్టీ ఆఫీస్ వద్ద పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. అందుకే ఈమెకు వసతి గృహం చూసుకునే తీరుబాటు ఉండడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వసతి గృహం మేనేజర్ పోస్ట్ ఒక నిరుద్యోగికి ఇస్తే బాగుండేదని కామెంట్ వినిపిస్తుంది. గత 10 ఏళ్లుగా అక్రమంగా ప్రభుత్వం నుంచి నిధుల రూపంలో స్వాహా చేస్తున్న కొల్లి సింహాచలం అక్రమాలకు కూటమి సర్కార్ జీవీఎంసీ ఎప్పుడు చెక్ పడతాయో చూడాలి. మరి రాజకీయ నాయకులు నీతులు చెప్పేది ఎదుటి వాళ్ళకి కానీ వాళ్ళకి వర్తించు అన్నట్టుగా ఉంటాయి. అనడానికి ఉదాహరణే విశాఖ జనసేన పార్టీ దక్షిణ నియోజకవర్గం 39వ వార్డు నాయకులు కొల్లి సింహాచలం అని చెప్పారు. సాధారణంగా రాజకీయ నాయకులు ఎలాంటి స్వచ్ఛంద సంస్థలు నిర్వహించకూడదు. అయితే ఈ రాజకీయ పార్టీలో ఉంటూ సమిష్టి పేరిట స్వచ్ఛంద సంస్థ ద్వారా 2016 నుంచి ఇక్కడ భూపేష్ నగర్లో
నిరాశ్రయుల వసతి గృహం అయితే నిర్వహిస్తున్నారు. ఇక్కడ రికార్డులో 25 మంది ఉంటే ఇక్కడ సెంటర్లో మాత్రం 7 ఉన్నారు. అసలు ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే రోడ్డు పైన భిక్షాటన చేసే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ నైట్ షెల్టర్లో పెట్టి 3 పూట్ల ఆహారం అందించాలి. కానీ ఇక్కడ ఓన్లీ అక్షయ పాత్ర అందిస్తున్న రాత్రి భోజనం తప్ప ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం కూడా పెట్టకపోవడంతో ఇక్కడ నిరాశ్రయులు అందరూ రోడ్డుపైకి వెళ్ళి మళ్ళీ యథాప్రకారమే భిక్షాటన చేసుకోవడం చాలా విచారకరమైన చెప్పాలి. జీవీఎంసీ యూసీడీ విభాగం అధికారులు రాజకీయ పార్టీ నాయకురాలకు చెందిన స్వచ్ఛంద సంస్థకు నైట్ షెల్టర్ ఎలా ఇచ్చారన్నది $1 మిలియన్ ప్రశ్న అనే చెప్పాలి. మరి ఇలాంటి ఆవిడకి అసలు జనసేన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కండువా కప్పి తమ పార్టీలోకి ఎలా ఆహ్వానించారో ప్రజలు ఎవరికి అంతుపట్టలే మిస్టరీగా ఉంది. ఇప్పటికైనా జీవీఎంసీ అధికారులు, కూటమి ప్రభుత్వం స్పందించి రాజకీయ పార్టీ నాయకురాలు చెందిన పట్టణ నిరాశ్రయ వసతిగృహాన్ని స్వచ్ఛంద సంస్థకు అప్పగించాలని చాలామంది కోరుతున్నారు.